ఒక కార్పొరేటర్ గా హేమ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? 4 years నేను సర్వీస్ చేసిన. ఈ 1.5 year నుంచి నాకు ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ టాయిలెట్ కట్టడానికి సికింద్రాబాద్ ప్రాంతంలో జాగా లేదు. నేను ఖచ్చితంగా ఈ 6 months నా టర్మ్ అయిపోయే లోపల అది స్టార్ట్ పెట్టించి నేను వెళ్ళాలన్న ఇంటెన్షన్ తోని నేను ఉన్నా. ఏడాదిన్నరలో కాంగ్రెస్ ఏం చేసింది? సిటీ సివిల్ కోర్ట్ కి, రాజ్ భవన్ కి థ్రిటనింగ్ కాల్స్, బాంబ్ థ్రిటనింగ్ కాల్స్ వస్తాయండి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా అట్లాంటి కాల్స్ వచ్చినాయా? సరదాగా ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు తప్ప ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇప్పటిదాకా ఎటువంటి సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అవ్వలేదు. డెఫినెట్ గా ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇప్పటిదాకా పోలీస్ శాఖ నుంచి అఫీషియల్ గా ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ బయటికి రాలేదు. ఇన్ని మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ విషయంలో అసెంబ్లీకి వచ్చి పోట్లాడతారంటే ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. సోషల్ మీడియాలో ఒక సర్వే కండక్ట్ చేశారు వాళ్ళే. ప్రజా పాలన నచ్చిందా, ఫామ్ హౌస్ పాలన నచ్చిందా అని అంటే 80% పైగా ప్రజలు మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలని కోరుకున్నారు. కవిత కేసీఆర్ కి లేఖ రాసిన తర్వాత మీడియా ముందు యాక్టివ్ గా ఉండే లీడర్స్ కి ఫోన్ చేసి ఈ ఇష్యూలు అసలు మీరు మాట్లాడకండి, ఇది మంది కాదు. యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా యాజ్ ఎ జాగృతితోని వారి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నారు. అసెంబ్లీ అయిపోయింది, లోక్సభ అయిపోయింది, ఈ రెండిట్లో బీఆర్ఎస్ గట్టి తెంపడింది. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మంచి జరుగుతుంది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఒక లేడీ పాలిటిక్స్ లో ఉంది అంటే జెండర్ బేస్డ్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మహిళ ఒంట్లో వాళ్ళని పడుకుంటే ఆ ఇంటి పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి మహిళ పని చేయకుండా ఉంటే ఈ రాష్ట్రం కూడా. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణ రాజకీయాలు చాలా రంజుగా మారుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత చాలా మారిపోయిందని, బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించినా కానీ అసలు ఎటువంటి ఉపయోగం లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరింత దారుణంగా మారిందనేది చాలా మంది విశ్లేషణలు చెప్తున్నమాట. సో వాస్తవానికి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇక్కడ ఏడాదిన్నరలో కాంగ్రెస్ ఏం చేసింది మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు ఎట్లా ఉన్నారు? యా, బాగున్నాను. ఒక కార్పొరేటర్ గా హేమ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? నేను అంటే ఎగ్జాంపుల్లో 100% లో మనము ఎంత పర్సెంటేజ్ చేయగలిగినాము అని అంటే నేను ఖచ్చితంగా 70 to 75 or 80% మార్క్స్ నేను వేసుకోగలుగుతాను. నేను ఓవరాల్ గా ఈ 10 years నావి 2 terms ఆల్మోస్ట్ 2016. ఇప్పుడు మీరు అన్నమాట 70% చేసా అన్నారు. నేను మీ కాన్సెన్సీకి వస్తా, అక్కడ ప్రజలతో మాట్లాడతా, అప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడింది అయితే అదే. నేనేమంటున్నానంటే ఈ 70 to 80% వర్క్స్ నేను చేసినా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఫస్ట్ టైం పనులు చేసినా అది చూసుకొని సెకండ్ టైం నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ సెకండ్ టైం 4 years నేను సర్వీస్ చేసిన. ఈ 1.5 year నుంచి నాకు ఇబ్బంది అవుతుంది, డెవలప్మెంట్ నేను చేయలేకపోతున్నా. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో, గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి మాకు ఎటువంటి నిధులు లేవు, ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మాకు ఎటువంటి అవగాహన లేదు. అంటే ప్రభుత్వాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు తప్ప స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకే కానివ్వండి, కార్పొరేటర్లకు కానీ సంక్షేమ పథకాల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ ప్రాపర్ గా మాకు రీచ్ అవ్వట్లేదు. అంటే మాకే ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం, వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం. పొలిటికల్ గ్యాప్, కమ్యూనికేషన్ ఏం లేదు. ఎందుకు నిరంతరం కలుస్తూనే ఉంటాం, పొద్దున్న లేస్తే ఏదో ఒక కార్యక్రమంలో అధికారులతోనే ఉంటూనే ఉంటాం, ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ వాంటెడ్ గా చెప్పొద్దన్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఓడిపోయిన ఎమ్మెల్యేలే కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రులే కానీ ఇంకెవరో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలేదు, ఇప్పుడే జరుగుతున్నాయి. సో మేము అవన్నీ వర్క్స్ చేసినాం కాబట్టి నేను ఇంకొకటి ఏంటంటే ఓవరాల్ గా మా సికింద్రాబాద్ కానివ్వండి, మా సీతాఫల్ మండి ఏరియానే కావండి, సికింద్రాబాద్ ఏరియా ఎట్లుంటది అంటే ఓల్డ్ పాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న ఏరియా అది. అది కొత్తగా ఏదో ఎగ్జిస్టింగ్ చాలా జాగాలు ఉన్నాయి. ఇప్పుడు బయట అవుట్స్కట్స్ లో ఉన్నట్టు ఉండదు మా ప్లేస్. సికింద్రాబాద్ స్టేషన్ కి దగ్గరలో ఉంటది. అండ్ రైల్వే ప్లేసెస్ ఒక 20%, ఓయూ ల్యాండ్స్ 20% ఉంటే ఉన్న ఎగ్జిస్టింగ్ 60% లోనే మా రెసిడెన్షియల్స్ అన్ని కూడా ఉంటాయి. సో మా దగ్గర ఎక్కువ ప్లేసెస్ లేవు, ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ కూడా లేవు. ఉన్న దాంట్లో మేము డెవలప్మెంట్ చేసినాం, ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నాం. కొత్తగా అక్కడ పెద్ద పెద్దగా ఏమైనా చేయడానికి కానివ్వండి అవకాశం లేదు. ఎందుకంటే ఇందుకి గ్యాప్ లేకుండానే ఇల్లులు ఉంటాయి అక్కడ, అట్లుంటాయి. సో మాకు ఏమంటారు,
అసలు చెప్పాలంటే ఒక పబ్లిక్ టాయిలెట్ కట్టడానికి ప్లేస్ లేదు సికింద్రాబాద్ ఏరియాలో. మా ఎమ్మెల్యే గారు చెప్పే మాట ఇది, పబ్లిక్ టాయిలెట్ కట్టడానికి సికింద్రాబాద్ ప్రాంతంలో జాగా లేదు. ఉన్న జాగాలన్నీ కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేసెస్ కూడా ఏవి ఉండే, ఉన్న వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు కన్స్ట్రక్షన్లు ఇల్లు కట్టుకుంటారు. సో ఉన్న కమ్యూనిటీ హాల్స్ మేము కట్టడం జరిగింది, పార్క్స్ డెవలప్మెంట్ చేసినాం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కట్టినాం, సెట్విన్ ని తీసుకొని వచ్చినాం, జూనియర్ డిగ్రీ కాలేజ్ స్కూల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు జరుగుతుంది, ఆన్ గోయింగ్ జరుగుతుంది. మాకేమైనా మెడికల్ ఫెసిలిటీస్ కావాలంటే గాంధీకో ప్రైవేట్ హాస్పిటల్, అపోలో లాంటి, యశోద లాంటి సికింద్రాబాద్ ఏరియాకి పోవాలి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఊరికే ప్రజలు అక్కడికి పోవదని ఇంటెన్షన్ తోటి పాత ఒక 60 ఏళ్ళ పైగా ఉన్న ఒక పాత హాస్పిటల్ ని దాన్ని కూలగొట్టి కొత్తది ఇప్పుడు కడుతున్నారు. ఒక 8 crores పెట్టి, 7 to 8 crores పెట్టి, అది 50 to 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది. సో ఆ ఫెసిలిటీస్ నిరంతరం జనాలు ఏదైతే చెప్పే రోడ్డు విషయమే కానివ్వండి, సివరేజ్ సిస్టమ్సే కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్సే కానివ్వండి, ఇవన్నీ చాలా మటుకు మేము చేస్తూనే పోయినాం ఈ 10 years. అండ్ అతిపెద్ద వర్క్ ఒకటి, వర్షాకాలం వచ్చినప్పుడు మనకు నాలా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ లో లయింగ్ ఏరియాస్ లో మనకి బాగా వర్షం వస్తుంది. సో గతంలో చాలా అంటే అంటే ఇక్కడ వరకు ఈ హాఫ్ పోర్షన్ వరకు మనిషి సగం మునిగేంత వరకు వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. సో మేము తీసుకున్న కొన్ని చర్యల వల్ల కొద్దిగా బెటర్ అయింది. ఇంకా బెటర్ కావడానికి నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు పద్మారావు గారి సహకారంతో గతంలో కేటీఆర్ గారు 9 కోట్ల నిధులు కూడా మాకు కేటాయించడం జరిగింది November 2022లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ వర్క్ ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేసేలా, పెట్టద్దు అని చెప్పేసి కొన్ని ఆదేశాలు ఇచ్చినారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఆ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి రిపీటెడ్ గా వారిని రిక్వెస్ట్ చేస్తే అది వర్క్ క్యాన్సిల్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఈ మాన్సూన్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అది చేస్తే ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, వాటర్ డెఫినెట్ గా వస్తాయి, ఎంతో కొంత వస్తాయి డెఫినెట్ గా, కానీ ఎక్కడ ఇల్లులు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి, ఎక్కువ ఇల్లులు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి, ఆ వాటర్ అనేది ఇళ్లలోకి పోయి వాళ్ళకి ఇబ్బందికరంగా కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అనేది ఆ ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి అది అవుతే బాగుంటుంది. అది ఒక్కటి నేను ఖచ్చితంగా ఈ 6 months నా టర్మ్ అయిపోయే లోపల అది స్టార్ట్ పెట్టించి నేను వెళ్ళాలన్న ఇంటెన్షన్ తోని నేను ఉన్నా. సో అది జరిగితే నేను ఇప్పుడు ఏదైతే 70-80% అన్నా 90% మార్క్స్ నేను వేసుకుంటాను నాకు నేను. ఓకే, ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు అవడం కోసం ఆ కాంట్రాక్టులు రావాలి, ఇంకా పైనుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్స్ రిలీజ్ అవ్వాలి. సో ఎప్పుడన్నా అంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోదాం, ఈ పనులు వాళ్ళకి చేయడం కోసమైనా, రేపొద్దున మళ్ళీ నేను గెలుస్తాను కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ ఇటు జంప్ అవ్వచ్చు, అలాంటిది మైండ్ లో తిరుగుతూ ఉంటది కదా. ఎప్పుడు నాకు పార్టీ అలా నా ఆలోచన లేదు. ఇదో మనిషి వ్యక్తిత్వం, పని చేయాలి అనుకుంటే ఎక్కడ ఉండైనా చేయగలుగుతారు. పవర్లోనే కాదు, ప్రతిపక్షంలో ఉండే కూడా కొట్లాడి తెచ్చుకొని చేయగలిగే సత్తా ఉంటే డెఫినెట్ గా ఎక్కడైనా ఉండొచ్చు. ఓన్లీ అధికారంలో ఉంటేనే పనులు అయితే లేకపోతే కాదు అని అనేది కాదు. 10 సంవత్సరాల పాటు అట్లా జరగలేదు ఎప్పుడు కూడా. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా చాలా సందర్భాలలో వాళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ డివిజన్స్ లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకంటే సమాన బడ్జెట్ అనేది ఎవరికైనా ఉంటది. సో భేదాలు చూపించచ్చేమో వాళ్ళు, కానీ ప్రశ్నించాలా, కొట్లాడాలా, అప్పుడే మనకు కావాల్సిన నిధులు కానివ్వండి ఏవైనా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ పార్టీకి పోవాలంటే నిన్న ఆస్తులు కాపాడుకోవడానికో లేదంటే ఇంకా ఆస్తులు సంపాదించుకోవడానికో, ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి పోవాలి, కానీ అభివృద్ధి అని పేరుతో ఒక సాకు చెప్పుకోవడం పోవడం కరెక్ట్ కాదు. మా సీతాఫల్ మండి ఓటర్స్ వచ్చి 60,000 అండి, 60,000. సో లక్షల ప్రజల అభిమానాన్ని తెచ్చుకున్నాను, లక్షల కోట్లు ఎక్కడ సంపాదించుకోలేదు. సరే, మీరు సేవ చేశారు, బాగా సంపాదించారు, నేను కాదన్ను. 2 terms మీరు గట్టిగా చేశారు. 2 terms మీరు మా ఇంటికి రండి, నేను ఎంత సంపాదించిన ఏందో కళ్ళారా మీ కళ్ళతో చూసి మీరు అనలైజ్ చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది. సరే, వస్తాను తప్పకుండా. 1.5 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది, ఒక బీఆర్ఎస్ లీడర్ గా కాకుండా ఒక కార్యకర్తగా చెప్పండి. కార్యకర్తగా కూడా ఎందుకండి, ఒక సామాన్య పబ్లిక్ లాగానే చెప్తా. అంటే మీ బ్లడ్ లో బీఆర్ఎస్ పోదు కదా, అందుకే కార్యకర్తనా? ఖచ్చితంగా ఒక ఓటర్ గా, ఒక సిటిజన్ గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ప్రజలకి చేసిన మంచి కంటే చెడు ఎక్కువ ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో, అంటే మార్పు అని అంటే మాకు ఇంకేదైనా బెటర్ గా
డెవలప్మెంటే కానివ్వండి, సంక్షేమ పథకాలే కానివ్వండి వస్తాయని చెప్పి ప్రజలందరూ ఆశించారు. కానీ మార్పు అంటే కేవలం పేర్లు మార్పు చేయడము, లేదంటే చిహ్నాలు మారడము, లేదంటే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడము, ఇట్లాంటి మార్పులే కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి ప్రజలకి అవసరమైన ఎటువంటి మంచి మాత్రం జరగట్లేదు అని చెప్పి ప్రజలు అంటున్నారు. అండ్ మేము కూడా గ్రౌండ్ లెవెల్ చూసేది కూడా అదే. ఇప్పుడు దాకా ఓవరాల్ గా 1.5 year నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేసింది అని అంటే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. టీఎస్ నుంచి టీజీ చేసింది, చిహ్నాలు మారడం జరుగుతుంది. అన్నపూర్ణ అన్న పేరు క్యాంటీన్ ఉంటే ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టిండ్రు, 2 BHK అని ఉంటే ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్పి పెట్టడం జరుగుతుంది. సో ఇవే మార్పులు జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి డెవలప్మెంట్ పరంగా కూడా ఎటువంటి కొత్త పథకాలు తీసుకురావడం, లేదంటే కొత్తగా ఏదైనా డెవలప్మెంట్ చేసి అక్కడెక్కడ ఏదైనా పేర్లు తీసుకురావడం అనేది జరగట్లేదు. మీరన్నట్టు ఈ ఏడాదిన్నరలో కాంగ్రెస్ నిజంగా టార్గెట్ బీఆర్ఎస్ గా కొన్ని అస్త్రాలు ఉపయోగించిన, కానీ బీఆర్ఎస్ వాళ్ళ స్వయంకృతాపరాధం పనుల వల్ల బీఆర్ఎస్ పతనం అయిపోతుంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అనే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ అనే పరిస్థితి. ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన ప్రతిపక్షం వాళ్ళు చేసుకునే పనుల వల్ల వాళ్ళు ఇదైపోతున్నారు. ఏదో కవిత రూపంలో కావచ్చు, కేటీఆర్ రూపంలో కావచ్చు, హరీష్ రావు రూపంలో కావచ్చు. దీన్ని ఎలా తీసుకుంటారు అసలు? అంటే ఇప్పుడు మీరు తీసిన 3 పేర్లలో వాళ్ళు స్వలాభం కోసం ఏం చేస్తున్నారో ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నా ఈవెన్ కవితక్క గారు కానివ్వండి, కేటీఆర్ అన్న కానివ్వండి, హరీష్ అన్న గారు కానివ్వండి, ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారు తప్ప ఎక్కడ నా ఇంట్లో ఇది జరగట్లేదు, నాకు ఇది చేస్తలేనని మాట్లాడుతుంది. ప్రతిపక్షంగా నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మేము మాట్లాడాలి. సో మేము మాట్లాడకపోతే మేము ప్రతిపక్షం ఎందుకు అవుతాము? మాట్లాడకపోతేనేమో ప్రతిపక్షంగా మీరు ఉండి ఏం చేస్తున్నారు అని అంటారు, మాట్లాడితేనేమో మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా అని అంటారు. ఏ ప్రభుత్వంకైనా అవకాశము 6 months ఉంటది. అది స్టార్టింగ్ అంటారు కదా హనీమూన్ పీరియడ్ అని చెప్పేసి, నేర్చుకోవడము, తెలుసుకోవడము, అర్థం చేసుకోవడము, సెట్ చేసుకోవడం అంతా ఆ టైం ఉంటుంది. ఆ తర్వాత అంతటా కూడా కానీ ఇన్ని మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ విషయంలో అసెంబ్లీకి వచ్చి పోట్లాడతారంటే ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ప్రశ్నించాల్సిన కేటీఆర్ ఏమో ఓన్లీ ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకుంటూ పరిమితం అయిపోయారు. ఇటు కవిత ఏమో కొత్త పార్టీ పెట్టాలా లేదంటే బయటకు వెళ్ళిపోవాలా అని అర్థం కాక ఎప్పుడు ఈడీ వచ్చి మళ్ళీ అరెస్ట్ అవుతుందో, సేమ్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పి ఆవిడ. సో మళ్ళీ ఇటు హరీష్ రావు విషయంలో ఆయనకు సరైన ప్రాధాన్యత లేదు, పార్టీలో బయటకు వెళ్ళిపోతారేమో అని ఊహాగానాలు. సో ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్ లో ఆయన కేసీఆర్ సతమతం అవుతున్నారు. అందుకే పార్టీ క్యాడర్ కానీ ఒక లైన్ ఇవ్వట్లేదు. అందుకే దీని అంతటితో వల్లనే కాంగ్రెస్ మీద మీ రియాక్షన్స్ అంతగా గట్టిగా ఉండట్లేదు అనేది కొంతమంది చెప్తున్న వాదన. మీరు చెప్పిన 4 అంశాలు 5 అంశాలు కూడా తప్పే క్లియర్ గా. ఏదైతే కేసీఆర్ గారి గురించి మీరు చెప్పారో ప్రతిపక్షంగా ఉండి రావట్లేదు, వారు ప్రతిపక్షంగా ఉన్న ఫస్ట్ కొన్ని రోజుల్లో వారికి హెల్త్ ఇష్యూస్ అయ్యి కొన్ని రోజులు వారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రావడం జరగలేదు. అండ్ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చారు, అసెంబ్లీ సెషన్స్ ఒక రోజు అటెండ్ అయ్యారు, తర్వాత వెళ్ళిపోయారు. సో వారు ఎంత వచ్చినా రాకపోయినా వారి పనితీరు ఎక్కడ ఆగలేదు. ఏదో రూపంగా ఏదో సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టుకొని, లేదంటే మా ఎమ్మెల్యేలకే కానివ్వండి, కింది స్థాయి నాయకులకే కానివ్వండి, కేసీఆర్ గారు ఏదైతే మాకు దిశానిర్దేశాన్ని ఇస్తారో దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా నిరంతరం పోరాడుతూనే ఉంది. సో ఎక్కడ కేటీఆర్ గారు ఎక్కడ ట్వీట్స్ కి ట్విట్టర్ కి ఏం పరిమితం కాలేదు. గ్రౌండ్ లెవెల్లో కూడా నిరంతరం వారు ప్రజల గురించి ప్రశ్నిస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, అన్ని వర్గాల గురించి పోరాడుతున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులను క్వశ్చన్ చేస్తున్నారు, వారి పని వారు చేస్తున్నారు. కేటీఆర్ గురించి ఒక డౌట్ నాకు. కేటీఆర్ గారు అంటే మీకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు కదా, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కార్పొరేటర్లతో కానీ, మాజీ ఎమ్మెల్యేలతో కానీ, మాజీ మంత్రులతో కానీ, ఎంపీలతో కానీ ఆయన ఎన్నిసార్లు సమావేశమయ్యారు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా? చాలా సందర్భాలలో కలవడం జరిగింది. కేవలం మీటింగ్లు పెట్టుకొని కలవడమే కాదు, కార్యక్రమాలు ఎప్పుడైనా కూడా, లేదంటే ఏదైనా కాన్ఫరెన్స్ కాల్లలో కానివ్వండి మాతో మాట్లాడుతూనే ఉంటారు, చెప్తానే ఉంటారు. సో కేవలం డైరెక్ట్ ఇంటరాక్షన్ కాకపోయినా కాన్వర్జేషన్ ఫోన్ లో కూడా అవుతుంది. ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, ఎట్లా ప్రజలలో పోవాలి, ప్రజల సమస్యల మీద ఎట్లా మాట్లాడాలి అనేది కేటీఆర్ గారు చెప్తూనే ఉంటారు. సో అది ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ కవితక్క గారు వస్తే, కవితక్క గారు ఎప్పుడు కూడా ఆమె కేసు గురించి, మీరు ఈడీ గురించి మాట్లాడింది, ఆమెను అక్రమంగా జైల్లో పెట్టారు, చాలా రోజులు సతాయించినారు, అండ్ ఇప్పటిదాకా వారికి బెయిల్ వచ్చింది. అండ్ ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి ఏమంటారు ఆరోపణ చేసిన వాళ్ళు ఇది నిజం అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఎవిడెన్సెస్ వాళ్ళకి దొరకలేదు. ఇంకా కూడా అది నడుస్తూనే ఉంది. సో వారికి కేసులో కానీ ఇంకేదా కానీ భయం లేదు. సో వారి పని కూడా
ప్రజల గురించి పోట్లాడుతూనే ఉన్నారు. త్రూ ఎమ్మెల్సీ హ్యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా హ్యాజ్ ఎ జాగృతి ఏమంటారు ఏర్పాటు చేసిన ఒక ఫౌండర్గా కూడా వారు నిరంతరం ప్రజల గురించి వాళ్ళు కూడా కృషి చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా వారు కూడా కామ్గా ఉండట్లేదు. హరీష్ అన్న గురించి మాట్లాడితే హరీష్ అన్న కూడా తెలుసు పార్టీ ఎట్లా ప్రాధాన్యత ఇస్తుందా అండ్ వారి ప్రయారిటీ ఏంటి, వారి రెస్పెక్ట్ ఏంటని వారికి ముందు నుంచి ఐడియా ఉంది. పార్టీ వాళ్ళు స్థాపించిందే, వాళ్ళు ముందుకు తీసుకెళ్లి ఇంతమంది నాయకులను తయారు చేసి ముందుకు తీసుకెళ్తారు. సో వారికి ప్రాధాన్యత తగ్గింది అనేది కూడా ఎక్కడ లేదు. అండ్ మీరు చెప్పిన ఏ అంశమైనా రియాలిటీలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అది ఆరోపణ మాత్రమే. మేరీబీ ఎవరైనా ఒకలో ఇద్దరు మాట్లాడిన విషయాలు మీరు తీసుకొచ్చి మమ్మల్ని అడుగుతున్నాను. గ్రౌండ్ రియాలిటీలో అట్లా అసలు లేనే లేదు. నిరంతరం ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా చెప్పండి, కవిత ఉంటే బీఆర్ఎస్ కి ప్లస్సా మైనసా? ఇప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్ ఈ రప్చర్ తర్వాత ప్లస్ అండి, ఇక్కడ కూడా నష్టం జరగట్లేదు. అక్క వారి ఆర్గనైజేషన్ జాగృతితోని వారి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ చేస్తున్నారు. అది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ పెట్టింది కాదు. వాళ్ళు గతంలో మన ఉద్యమం టైం నుంచి కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ పోతున్నారు. దానికి బీఆర్ఎస్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. సో దేనికి మైనస్ అయితే దేనికి ప్లస్ అయితే? ప్రజాక్షేత్రంలో ఎవరి స్టైల్ బేస్ మీద వాళ్ళు పోట్లాడుతూ ముందుకెళ్తున్నారు. సో దీనికి ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం, అంటే లాభం ఎక్కువ ఉంది. పోరాడుతుందని మీరే చెప్తున్నారు, మరి ఎందుకు బీఆర్ఎస్ నాయకులు ఆవిడకి సపోర్ట్ ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదు అట్లా అంటే మేము కూడా చాలా సందర్భాలు అక్కనే కానివ్వండి, ఎవరి పార్టీ నాయకులను ఎవరిని ఏమన్నా కూడా మేము ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాము. ఆ పార్టీ పై స్థాయి నాయకులు కూడా అందరూ కూడా రియాక్ట్ అవుతారు. అంటే కవిత కేసీఆర్ కి లేఖ రాసిన తర్వాత ఈ ఒక చిన్న రప్చర్ క్రియేట్ అయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అంటే మీలాంటి లీడర్స్ కి యాక్టివ్ గా ఉండే మీడియా ముందు యాక్టివ్ గా ఉండే లీడర్స్ కి ఫోన్ చేసి ఈ ఇష్యూలు అసలు మీరు మాట్లాడకండి, ఇది మంది కాదు అని మాకెవరు చెప్పలేదు అట్లా. ఈ ఇష్యూ మాదే అని కూడా ఏమండి. కవితక్క ఈజ్ ఒక తెలంగాణ ఆడబిడ్డ, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రెసెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. వారే స్వయంగా మొన్న చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ మాది, మేము మా పార్టీ, మాకు ఏం డిఫరెన్సెస్ ఉంటాయి, నేను ఇంకా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే, నేను ఎక్కడ కాదని చెప్పట్లే, మా పార్టీ సపోర్ట్ ఉంది ప్లస్ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పి వారు మొన్న జరిగిన ఒక TV5 ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దాంట్లో ఇంకా తప్పు ఎత్తికి కవితక్కకు సపోర్ట్ లేదు అంటే కొంత మేరకు ఎక్కడంటే కింద గ్రౌండ్ లెవెల్లో కొంతమంది కొన్ని రకాలుగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా నిజామాబాద్ వెళ్ళినప్పుడు కూడా అసలు ఆవిడ తరపున కార్యకర్తలు ఎవరు రాలా. అప్పట్లో ఆవిడ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినా సరే అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, సోకాళ్ళు ఆవిడ నమ్ముకున్న ఎవరైతే మోస్ట్ అభిమానులు కావచ్చు, వాళ్ళెవ్వరూ కూడా కనీసం ఆవిడ పర్యటన అంటే బయటకు రాలేదు. సోకాళ్ళు ఎవరైతే అంటే నేను పేర్లు చెప్పను, అక్కడ ఉన్న లీడర్స్, నిజామాబాద్ లో ఉన్న లీడర్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు, కేసీఆర్ అత్యంత సన్నిహితులు, వాళ్ళంతా వీళ్ళు సెకండ్ క్యాడర్ లీడర్స్ మొత్తాన్ని ఆపేశారు. ఆవిడ వచ్చినా సరే వెళ్లకుండా. ఎప్పుడు వచ్చేవాళ్ళు ఈసారి ఎందుకు రాలేదు? కేసీఆర్ లేఖ రాసిన తర్వాత ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి కాబట్టి ఈసారి రాలేదు. నిజంగా నిజామాబాద్ జిల్లాలో ఏం జరిగిందనేది నాకు తెలీదు. అక్క వెళ్ళిన ప్రతి దగ్గర అక్క అభిమానులు డెఫినెట్ గా అక్కడ పాల్గొనడం జరిగింది. అది బీఆర్ఎస్ లేదంటే నార్మల్ కార్యకర్తల పబ్లికా అనేది సెకండరీ. సో వారికి ఇచ్చే మద్దతు పార్టీ పరంగా కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో కానివ్వండి, డెఫినెట్ గా అందరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అక్కడ ఆపారా ఆపలేదు అనేది నాకు క్లారిటీ లేదు. సో దాని గురించి నేను మాట్లాడాలంటే నాకు తెలియని విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఎవరు కూడా మాకు ఎటువంటి డైరెక్షన్స్ రాలేదు, ఎవరు కూడా చెప్పలేదు. అండ్ మాకు చాలా మంది మాట్లాడతారు కాబట్టి ఎవరు కూడా చెప్పలేదు. అంటే బయట వినిపించేది ఏంటంటే కవితకి బీఆర్ఎస్ కి సంబంధం లేకుండా చేయాలి, అదే కేసీఆర్ గానీ, హరీష్ గానీ, కేటీఆర్ గానీ ఈ ముగ్గురు వ్యూహం. ఆవిడ్ని ఒక షర్మిలలాగా బయటికి పంపించేస్తే ఆవిడ పది ఆవిడ పడుద్ది. సరే రేపు పార్టీ పెట్టుకుంటుందా లేదని పక్కన పెడితే కాస్త సైడ్ అయిపోతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది బీఆర్ఎస్ వ్యూహంగా కొంతమంది చెప్పారు. షర్మిల గారిది స్వార్థ రాజకీయాలండి, కవితక్క గారిది అది కాదు. వారు ఎప్పుడు కూడా అధికారం కోసం ఎప్పుడు పాకులాడలేదు. వారు కేవలం ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ సమస్యల మీద ఎట్లా పోరాడాలి, వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేయాలనేది నిరంతరం కవితక్క గారు ఆలోచించారు. కానీ షర్మిల గారు అంటే వాళ్ళ అన్నతో లొల్లిలు ఉండే కాబట్టి, పంచాయతీలు అయినాయి కాబట్టి ఆమె బయటికి వచ్చి పార్టీలలో వేరే పార్టీలలో చేరింది, పార్టీ పెట్టింది, సక్సెస్ కాలేదు, ఇంకో పార్టీలో పోయింది. కవితక్క గారికి అట్లా అవసరం లేదు. వారికి క్లియర్ గా ఆ రెస్పెక్ట్ ఉంది. అండ్ స్వయంగా చెప్పాలంటే పార్టీని తీసుకెళ్లేది కేసీఆర్ గారు. అండ్ ఇప్పటికీ కూడా కవితక్క గారు పదే చెప్తున్నారు, మా నాయకుడు కేసీఆర్ గారు, వారిని ఒక్కరు ఓవరైనా ఒక మాట అన్నా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనే. సో చెప్తూ ఉన్నాక ఇన్ని సందర్భాలలో ఎన్ని సార్లు చెప్తున్నా కూడా వాంటెడ్ గా
వేరే పార్టీకి వెళ్తున్నారంట, వారికి మర్యాదలు ఇవ్వట్లేదంట, పట్టించుకోవట్లేదంట, అవన్నీ అంటే వాంటెడ్ గా కొన్ని అట్లా ప్రొపగాండా చేసి అట్లా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం మా ఇంటర్నల్ గా కొంతమంది మా వాళ్ళు కాదు, బయట నుంచి అట్లా ప్రొపగాండా తీసుకొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటంటే నిరంతరం ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళు కొట్టుకొని అక్కడ కామ్ అయిపోవాలా, బయట ప్రజలకు సపోర్ట్ చేయదన్న ఇంటెన్షన్ తోటి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మాలో ఏదో డిఫరెన్సెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు గేమ్స్ ఆడినా కూడా మాకు డెఫినెట్ గా అవన్నిటితో సంబంధం లేదు. నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీని. గతంలో పదవిలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తులం. అదే రకంగా 10 సంవత్సరాలు పనిచేసినాం. ఇప్పుడు ప్రజల సమస్యల మీద, వాళ్ళు పడుతున్న బాధల మీద వారికి అండగా మాకిచ్చిన పొజిషన్ ని ముందుకు తీసుకెళ్తూ వారికి సపోర్ట్, వాళ్ళ గొంతుకై మేము సపోర్ట్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా అప్పుడు అదే అధికారంలో ఉన్నప్పుడు వారికి సపోర్ట్ అయి ఉన్నాం, ఓడిపోయినాక కూడా వారికి సపోర్ట్ ఇవ్వని మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా ప్రజల పక్షాన లేకుండా అయితే మేము లేము. మీరు ప్రజల పక్షాన ఉన్నారు, పోరాడుతున్నారు, ఓకే, క్షేత్రంలో తిరుగుతున్నారు, గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఒక చిన్న నా పర్సనల్ క్వశ్చన్, ఈ బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో, కాంగ్రెస్ గెలిచిందో, సరే మీరు అన్నట్టు 6 months హనీమూన్ పీరియడ్, దాని తర్వాత అనిపించిందా ఈ కేసులు, కోర్టులు, కొంతమంది అంటే కేటీఆర్ గారు కావచ్చు, తర్వాత ఎవరు అరెస్ట్ చేస్తారు కావచ్చు, కాళేశ్వరం రప్చర్ కావచ్చు, ఇవన్నీ తర్వాత అసలు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందో రాదో, సర్లే కాంగ్రెస్కి వెళ్ళిపోదాం, లేదంటే అసలు మనం ఇప్పుడు ప్రజెంట్ మన సర్వైవల్ అనేది బీఆర్ఎస్ లో కరెక్ట్ కాదు అనేది ఎప్పుడైనా మైండ్ లోకి వచ్చింది? ఎప్పుడు రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ నాయకుల మీద మనకు నమ్మకం ఉంది. డెఫినెట్ గా వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఎక్కడ కూడా ఇట్లాంటికి పాల్పడలేదు అని చెప్పేసి మాకు క్లియర్ గా తెలుసు. వాళ్ళు చేసిన ఏ ఆరోపణలు కూడా ఎక్కడ కూడా నిజాలు చూపించలేకపోయినారు, ప్రూవ్ చేయలేకపోయినాం. అన్ని ఆరోపణలే అండ్ అవి కూడా నడుస్తున్నాయి. వాళ్ళ హయాంలోనే వాళ్ళ ప్రభుత్వ అధికారులే అక్కడ. నేను అనేది మీరు మాట్లాడిన వ్యక్తుల గురించి, కేటీఆర్ అన్న కానీ, కేసీఆర్ గారి గురించి కానీ, పై స్థాయి నాయకుల గురించి మాట్లాడుతున్నాను. సో వాళ్ళ మీద ఎన్నో కేసెస్ పెట్టారు. కాళేశ్వరం కమిషన్ వాళ్ళే వేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 20 months నుంచి వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ ఏర్పాడైనప్పటి నుంచి దాని మీదనే ఫోకస్ చేసారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇంత అవినీతి జరిగిందని కూడా ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. ఈ ఫార్ములా రేస్ దాన్ని కూడా ఏసీపీ ఇన్వెస్టిగేషన్ అన్నారు, ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయినారు. మీకున్న అవగాహన ప్రకారం చెప్పండి, కాళేశ్వరం విచారణలో నిజంగా అవినీతి జరిగిందా? జరగలేదు. అరే సొంత రేవంత్ రెడ్డి గారి మామనే అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కాదు, 90 కోట్ల ప్రాజెక్ట్ మాత్రమే. 90 కోట్ల ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మామనే మాట్లాడడం జరిగింది. అది మీరు మీడియాలో చూసిన ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లా మాట్లాడిన వాళ్ళు మూర్ఖుడు, పిచ్చోడు, తెలియలేనాడు అని చెప్పేసి ఆయననే స్వయంగా ఒప్పుకున్నాడు. మరి ఈయన మాట్లాడింది కరెక్టా, ఆయన ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్న మాట నిజమా అనేది వాళ్ళు వేసిన కమిషన్ లో బయటపడుతుంది క్లియర్ గా. ప్రతి ప్రెస్ మీట్ లో కానివ్వండి, లేదంటే ఏదన్నా ఎంక్వైరీలో కానివ్వండి, ప్రొజెక్టర్ వేసి మేము ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా క్లియర్ గా కాళేశ్వరం అంటే ఏంటిది, కేవలం ఆ ఒక్క పిల్లరేనా, దాంతో కనెక్ట్ అయ్యే ఎన్ని అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనము క్లియర్ గా చూడడం జరిగింది. ఒకవేళ నిజంగా జరిగింది, అవినీతే జరిగింది అనుకో, ప్రూవ్ చేయండి. మీ దగ్గర పవర్ ఉంది, మీ దగ్గర మీరే అధికారులు 20 నెలల నుంచి అదే కమిషన్ మీద ఫోకస్ చేసారు కదా, మరి ఎక్కడ ఇప్పుడు దాకా ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు కేసీఆర్ గారు దీని మీద అవినీతి చేసారని? ఒకవేళ అది కూలిపోయి అది నాణ్యత లేకుండా కట్టినారే అనుకోండి, ఇప్పుడు యూజువల్ గా ఇల్లు కట్టుకుంటారు, మీరైనా కట్టుకుంటారు, కొన్ని ఇయర్స్ కి అది కొంచెం క్రాక్ రావడము, డామేజ్ అవ్వడము అవుతుంది. దాన్ని కూలగొడతారా, అట్లనే పెడతారా, లేదంటే మొత్తం కూలిపోయే వరకు అట్లనే చూసుకుంటూ కూర్చుంటారా? రిపేర్ అయితే చేసుకుంటారు కదా మంచిగా. అది రిపేర్ చేయకుండా, నీళ్లు ప్రజలకి అందించకుండా టైం పాస్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. ఆ ఒక్క అంశమే కాదు, అట్లా చాలా అంశాలలో వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు 20 నెలల పాటు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది కనిపిస్తుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్. మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఏ మీటింగ్లకు పోయినా, ఏ సభలకు పోయినా రేవంత్ రెడ్డి గారు వారు చేసిన డెవలప్మెంట్ గురించి కానీ ఎక్కడైనా మాట్లాడారో ఒకసారి నాకు చెప్పండి. అంటే వారు ఒక 1/2 hour మాట్లాడితే నాకు తెలిసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పి ఆ తర్వాత నోటికి ఎంత వస్తే అంత కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని ఆయన అట్లా మాట్లాడడం కరెక్టా? పేగులు మెడలో వేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, పాతాళంలోకి వేస్తా, కత్తులు, కటార్లు, సావును కోరుకోవడం, ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి ఎప్పుడైనా చేశారు? ఎన్ని సంవత్సరాల మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు చాలా మంది ముఖ్యమంత్రిని చూసి ఉండొచ్చు. అట్లా ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఈయనలాగా. అంటే ఇలాంటి భాష గురించి వస్తే యూజువల్ గా తెలంగాణ స్లాంగ్ కొంచెం హార్డ్ గా అంటే స్లాంగ్ ఉంటదండి, స్లాంగ్ డిఫరెంట్, తిట్టు డిఫరెంట్ కదా. ఇప్పుడు పండబెట్టి తొక్తా అనేది తెలంగాణ స్లాగా లేదంటే తిట్టా, ఒకరిని వ్యక్తిగతంగా మాట్లాడడమే కదా. బట్టలు కూడా తీసి కొడతా, ఇవన్నీ స్లాంగ్ లో భాగం కాదు కదా. స్లాంగ్ అనేది జస్ట్ మీ మాట తీరు కొద్దిగా, ఇప్పుడు ఆంధ్రాలో ఏమో మీరు అంటారు, ఇక్కడ నువ్వు అంటారు, అంటే ఆ దగ్గరగా ఉన్న వ్యక్తులు, అది ఒక్క డిఫరెన్సే ఉంటది తప్ప దాంట్లో బూతులు ఏమి ఉండవు. సో వీరు మాట్లాడిన ఏ మాట కూడా అది బూతులాగానే వినిపించే రకంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆయన మాట తీరు మార్చుకుంటే అప్పుడు కొంచెం ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి అంటే మంచి జరుగుతుందా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉండి ఆయన క్రెడిబిలిటీ ఆయనే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పు పుడతలేదు, నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలాగా చూస్తుండు, చెప్పులు ఎత్తుకోవేలాగా చూస్తున్నాను, ఒక ముఖ్యమంత్రి మాట్లాడచ్చా? అట్లా ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని అట్లా కింద పడేలాగా మాట్లాడితే ఎవరైనా వస్తారా? అదేంటి ముఖ్యమంత్రి ఇచ్చారు అందుకే ఇప్పుడు నాకు ఎవరు అప్పు ఇవ్వట్లేదు అనేది కాంగ్రెస్ వర్షన్. అరే అప్పు ఎప్పుడు ఇస్తారు? జనరల్ గా మీరు ఇక్కడ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయింది? ఏం జరుగుతుంది? హైడ్రా పేరుతో ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడ కూలగొట్టి బెదిరించి భయపెట్టి ఇప్పుడు కొనేవాళ్ళు లేకుండా అయిపోయారు. కన్స్ట్రక్షన్లు అయినా కూడా ఒక్క దగ్గర ఇది అవ్వట్లేదు. నువ్వు అప్పు పుట్టట్లేదు అంటే రావాలి కదా రాష్ట్రానికి, ఏదైనా చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి నువ్వు చూపించాలి కదా రాష్ట్రం ఎట్లుంది. ఇప్పుడు వేరే దేశాలకు పోయినావు, ఇక్కడ మన ఆయన యుఎస్ కి పోయినాడు, ఇంకా కొన్ని చైనాకి పోయినాడు, ఇంకా కొన్ని దావోస్ కి పోయినాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుబడులు ఇన్ని కోట్లు అని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్లు టీవీలలో వచ్చింది. ఒక్కటి చూపించండి ఇప్పుడు దాకా వారు వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని వారు ఇవ్వగలిగినారు, ఏం చేయగలిగినారు అని చెప్పేసి. అంటే అవన్నీ కేవలం పబ్లిసిటీకి, పేపర్లకి మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప ఎక్కడ గ్రౌండ్ రియాలిటీలో కనిపించట్లేదు. గతంలో మేమేం చేసినాము, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినాము, ఎంత ఐటీ సెక్టర్ ఇంప్రూవ్ అయింది, ఎంతమందికి ప్రైవేట్ సెక్టార్స్ లో జాబ్స్ ఇవ్వగలిగినాం అనేది క్లియర్ గా మీకు లిస్ట్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని ఇవ్వమనండి, వాడు చేసిన అన్ని పనులు, నేను ఇది చేసిన, ఇంతమందికి చేసిన లెక్కలు తీసి ఇవ్వమనండి. మేము కూడా అదే అడుగుతున్నాం కదా. చేసిన అని చెప్పడం కాదు, చూపించు. డెఫినెట్ గా మీకు తెలంగాణ వెబ్సైట్ లో క్లియర్ గా ఏం చేసినావు ఏంటి అనేది ఉంటాయి. గతంలో మేము చేసినవి ఏమి ఉన్నాయి, వారు చేసిన ఏందో డిఫరెన్సియేషన్ చూసుకోండి, క్లియర్ గా అర్థం అవుతుంది కదా. బనకచర్ల విషయంలో, ఆ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా స్టాండ్ తీసుకుంది. సరే స్టార్టింగ్ 11 అయితే బీఆర్ఎస్ఏ, దాని తర్వాత తీసుకుంది. సో దాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఎందుకంటే బనకచర్ల ఇష్యూని ఒక నేషనల్ ఇష్యూగా ప్రొజెక్ట్ చేసింది బీఆర్ఎస్, ఆబ్వియస్లీ దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అక్కడ క్లెయిమ్ అయిందేమో రాజకీయ లబ్ధి పొందింది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో వెనక్కి వెళ్ళిపోయింది. అంటే కాంగ్రెస్ కి ఎంత ఏంటంటే ఇంత చేస్తే ఇంత చెప్పుకోవడం వాళ్ళకి అలవాటు. సో బీఆర్ఎస్ కి చెప్పడం కానీ చేయడము ఎక్కువ అలవాటు. అంటే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మాటల్లోనే చూపిస్తారు, చేతల్లో చూపించారు. ఆ డిఫరెన్స్ ఉంది మా ఇద్దరికి. సో మేము ఎప్పుడు ఏది చేసినా కూడా ఎక్కువ పబ్లిసిటీలు చేసుకోలేదు ఏ పనులలో కూడా. ఎందుకంటే డైరెక్ట్ గా కొన్ని అంశాలైనా, అంటే వెల్ఫేర్ స్కీమ్సే కానివ్వండి, డెవలప్మెంటే కానివ్వండి, ప్రజలకి కనిపిస్తున్నాయి, ఏమంటారు వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధిదారికి పోతున్నాయి అన్న ఇంటెన్షన్లతో ఉన్నాం. కానీ దాన్ని చెప్పుకోవడంలో వాస్తవానికి నిజంగా మేము కొన్ని సందర్భాలలో వెనుకబడి ఉన్నామని మాకు కూడా అర్థమైంది ఎలక్షన్ టైంలో. ఎందుకంటే ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మేము చేయగలిగినాం, కానీ ప్రజల దాకా ఇగో ఇట్లా చేసిరు, ఇన్ని చేసిరు, అన్ని చేసిరు అని చెప్పేసి పదే మేము చెప్పుకోలేకపోయినాం. సో దాని వల్ల కొంతమందికి అది ప్లస్ అయ్యి ఇప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని అది వాళ్ళ అకౌంట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ రోజు కూడా నేను పూర్తిగా న్యూస్ చదవలేదు, దాని గురించి గోదావరి వాటర్ గురించి కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసిండ్రు. ఈ రోజు మీటింగ్ అయినా ఏం జరిగింది అనేది, ఎజెండా ఏమైంది అనేది క్లియర్ గా క్లారిటీ లేదు. సో ఈ రోజు చూస్తే చూస్తే మార్నింగ్ నుంచి బిజీగా ఉండే, సో చూస్తే తెలుస్తుంది ఆయన ఏ స్టాండ్ మీద ఉన్నాడు, ఏం తీసుకుంటున్నాడు, మన నీళ్ళని తెలంగాణకి ఉన్న హక్కులని మళ్ళా అటు సైడ్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి పంపించే ప్రయత్నం చేస్తుండే ఏంటి అనేది ఈ రోజు కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే రెండు తెలుగు రాష్ట్రాలు ఇష్టమే కదా. మా మదర్ కూడా నేను చెప్పాను, మా మదర్ కూడా ఆమె వారి ప్రాపర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా మన ఇక్కడ అన్నవరం దగ్గర తూని, వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడే.
కానీ మా నాన్నమ్మ తాతమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ సైడ్ అంతా కూడా అక్కడే. మేము ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ అన్న డిఫరెన్స్ అంటే నేను చెప్తున్నా. పార్టీని ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి ఏమైనా తీసుకొని వచ్చినామంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత బాధ అవుతుంది, మా హక్కులను ఎందుకు తీసుకోవాలి, మాకు కావాల్సినవి తీసుకోబోతున్నారు, ఎట్లా అయితే వాళ్ళు ఇది చేస్తారో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం కూడా పోరాడుతుంది. సో ఇక్కడ మనుషుల మధ్యలో డిఫరెన్సెస్ కాదు, ఉన్న మా హక్కులను మేము కాపాడుకోవడానికి మేము ప్రశ్నిస్తున్నాం. మేము వదిలేస్తే అరే వదిలేసినారన్న ఇది పోదని మేము మాట్లాడడం జరుగుతుంది. అయితే హృదయగా వెళ్లే నీటిని తెలుగు రాష్ట్రాలంటే మీకు ఇష్టమే, రెండు కళ్ళు అని అంటున్నారు మీరు. సో ఆ పాయింట్ లో మాట్లాడుతున్నా. ఇప్పుడు హృదయగా గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయి వాటిని 200 TMC నీటిని అవుట్ ఆఫ్ 400 TMCలో 200 TMC బయటకు పంపిస్తున్నారు, అదే పనగచర్ల. సో అసలు అంటే ఒక కామన్ మ్యాన్ గా చెప్పండి, ఇప్పుడు హృదయగా వెళ్లే నీటిని పక్కకు పంపించడం వల్ల ఏమన్నా మైనస్ ఉందా? అంటే రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదాం దీన్ని. అంటే అవి వేస్ట్ అవ్వట్లేదు కదా, దాన్ని తీసుకునే ప్రయత్నమే కదా మేము కూడా చేస్తాం. అదే ఆబ్వియస్లీ తీసుకునే ప్రయత్నం వేస్ట్ అయిపోయినట్టు వాటర్ అది కాకుండా చేయాలి, అది తెలంగాణకి రావాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. సో దాన్ని అటు సైడ్ పోవాలి, అటు సైడ్ తీసుకెళ్లాలంటేనే మా వాళ్ళు దాని మీద అబ్జెక్షన్ చేస్తున్నారు. సో దాని గురించి మేము క్వశ్చన్ చేస్తున్నాం తప్ప దాన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎక్సెసివ్ వాటర్ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి కొంచెం కష్టం వాటర్, ఎందుకంటే అక్కడ పంటలు ఎక్కువ, ఆంధ్రాలోనే మనకి ఎక్కువ కనిపిస్తాయి, వాటర్ సోర్స్ కూడా అక్కడ ఎక్కువ ఉంది, సముద్రాలు కూడా అక్కడే ఉన్నాయి. కానీ తెలంగాణలో మీకు అక్కడ అట్లాంటివి ఏం లేవు. మేము దాన్ని ఏమంటారు చూసుకోవాలి, మా వాట ఏముందనేది మేము చూసుకొని దాన్ని కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తులో వాడు అంటే అది ప్రజలకు అందడానికి ఉంటది. ఇక ఉన్నాయి కూడా అంత మొత్తం అక్కడ పోతే ఇక మేమేం చేయాలి? అందుకనే మేము నిరంతరం దాని గురించి పోరాడుతూ ఉన్నాము. సో దానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఏం స్టాండ్ తీసుకుంటది అనేది చూసి దాని తర్వాత మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దాని గురించి పోరాడాలో కూడా మేము పోరాడుతూనే ఉంటాం. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం. సో ఇప్పుడు అసెంబ్లీ అయిపోయింది, లోక్సభ అయిపోయింది, ఈ రెండిట్లో బీఆర్ఎస్కి గట్టి దెబ్బపడింది. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏమన్నా పుంజుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చూసుకొని ఎవరెక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి, ఎవరెక్కడ స్ట్రాంగ్ గా లేరు, వీక్గా ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి అలాంటి కసరత్తులు ఏమైనా జరుగుతున్నాయా టార్గెట్ గా, లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్ గా? లేదు ఇంకా ఇప్పటికీ అలాగే స్లోగా వెళ్తుందా? స్లో ఏం లేదు, ఎప్పుడు కూడా లేదు. అండ్ బీఆర్ఎస్ కి ఏం పెద్ద దెబ్బ పడలేదు. ఇది జస్ట్ 2% ఓట్ తోటే మేము వాళ్ళు ముందున్నారు, మేము జస్ట్ ఒక స్టెప్ వెనుకున్నాం. అది కొన్ని చోట్ల తప్పులైనా అది పార్టీ కూడా దాని గురించి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూస్ చేసుకొని అది ఎట్లా అయింది ఏంటి అనేది చూసుకోవడం జరుగుతుంది. అది ఏ రకంగా మనకి బ్యాక్ డ్రాప్ అయింది అనేది చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు అంటే ప్రజలు రియలైజ్ అయిన విషయం చెప్తున్నాను, మార్పు అనుకొని ఇంకా బెటర్గా అంటే గతంలో కేసీఆర్ గారు ఇస్తా అన్న ఏవైతే సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అవి ఏవైతే జరుగుతున్నా అవి ఏ ప్రభుత్వాలైనా కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్ని కూడా మేము కంటిన్యూ చేసినాం, ఎక్కడ దాన్ని పక్కకు పెట్టలేదు. అవి వాళ్ళు చేసేది తీసుకెళ్తూ మేము కొత్తవి చేసుకుంటూ ప్రజలకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా చేయలేదు, అది కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇంకా కూడా కొన్ని కొత్త పథకాలు తీసుకొని వచ్చి ప్రజలకు అందించింది. కానీ ఇక్కడ ఏమైందనంటే అసలు ఎక్కడ కూడా పార్టీకి సంబంధం అంటే పార్టీ పేరు కానివ్వండి, కేసీఆర్ గారి పేరు లేకున్నా స్కీమ్స్ ఏవి లేవు. ఒకటే ఒక స్కీమ్ పేరు అనుకుంటే కేసీఆర్ కిట్ అని మాత్రమే ఉంది. మిగతా ఏ అంశాల్లో కూడా ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు లేదు. అవి అన్ని ఇప్పుడు మన అన్నపూర్ణ క్యాంటీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది కూడా మా బీఆర్ఎస్ పార్టీ పేరు లేదా పైన కేసీఆర్ గారి పేరు లేదు. అమ్మవారు ఇప్పుడు కడుపు అంటే మన అన్నపూర్ణ అంటే ఎవరో తెలుసు, అమ్మ మనకి అన్నం పెట్టే అమ్మ అని చెప్పేసి ఒక అమ్మవారి పేరు పెట్టి అందరి ఏమంటారు చాలా మంది పేదల కడుపు నింపాల 5 రూపాయలతో ఇంటెన్షన్ తోటి 10 సంవత్సరాల నుంచి ఆ క్యాంటీన్లతోని 5 రూపాయల భోజనంతో ఎంతో మంది 10 లక్షల పైగానే ఇంకా ఎక్కువనే 10 కోట్ల మంది 10 సంవత్సరాల పాటు 10 కోట్ల మంది జనాభా ఆ స్కీమ్ ని తీసుకోవడం జరిగింది. కానీ మొన్న దాని పేరుని మారుస్తే ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టినారు. ఎందుకు పెట్టాలి ఇంద్రమ్మ అని పేరు? అన్నపూర్ణ అన్న పేరుతోని మీకున్న ఇబ్బంది ఏంటి? సో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో మారడం జరిగింది. దాంతో ఏం లాభమైంది మీకు? ఇప్పుడు టీఎస్ ని టీజీగా మార్చిండ్రు. ఇప్పుడు అన్ని బండ్లల్లో టీజీ ఉందా, టీఎస్ ఉందా?
నువ్వు తెచ్చిన జీవోలనే నువ్వు ఇంప్లిమెంట్ చేసింది సొంత నువ్వు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ కే టీజీఎన్ లేదు. నువ్వు తీసుకొచ్చిన జీవోలని ఇంకా కూడా టీఎస్ఏ నడుస్తుంది. మరి దాంతో ఏం నీకు హెల్ప్ అయింది? చిహ్నాలు మారుస్తా అని చెప్పేసి అప్పుడు చాలా సందర్భాలలో తెలంగాణ ఏమంటారు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పుడు కాకతీయ తోరణం కానివ్వండి అవన్నీ కూడా తీసే ప్రయత్నం చేశారు. అది కాకుండా వేరేది అన్నారు. అది చాలా మంది దగ్గర నుంచి వ్యతిరేక వినిపించగానే దాన్ని పక్కకు పెట్టి ఆపకుండా హోల్డ్ చేయడం జరిగింది. అని కొన్ని సందర్భాలలో వాళ్ళు తీసుకొచ్చిన లోగానే కనిపిస్తుంది కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న పాత మాత్రం కనిపించట్లేదు. సో అదొకటి. దాంతో ఏం లాభమైంది? ఇంకా నీకు నెగిటివిటీ అవుతుంది కదా. తెలంగాణ తల్లి విగ్రహంతో నీకు వచ్చిన బాధ ఏముంది? నిండుగా అమ్మవారి లాగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏం లేని ఒక సాధారణ మహిళ లాగా తీసుకురా అంటే వారు చెప్పడం ఏంటంటే అమ్మవారు ఏంటంటే నిండుగా కాదు నార్మల్ గా ఉండాలి అని. అంటే మీ ఇంట్లో మీ అమ్మని అంట్లోనే నార్మల్ గా ఎటువంటి జ్యువెలరీ లేకుండా గానీ ఒక స్థాయిలో ఎవరైనా కూడా మంచి స్థాయిలో కనిపించాలని కోరుకుంటారు. లేని వాళ్ళు కూడా 1 గ్రామ్ గోల్డ్ నార్మల్ ఆర్నమెంట్స్ వేసుకుంటారు జర 10 మందిలో పోయినప్పుడు మంచిగా హుందాగా కనిపించాలని. అని మన తెలంగాణ విగ్రహాన్ని అట్లా వాళ్ళకు అనుకూలంగా గర్వంగా కనిపించేటట్టు ఉండొద్దు, బంగారం వేసుకోవద్దు అది అంటే మరి మీ వైఫ్ కే గానీ మీ పిల్లలకే కానివ్వండి లేదంటే మీ మదర్ కే కానివ్వండి ఏం లేకుండా అట్లా సాధారణ మహిళలాగా పెడతావా? తెలంగాణ అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే తెలంగాణ అని అంటే 10 సంవత్సరాల పాటు అందరూ చాలా అంత రెస్పెక్ట్ ఇచ్చారు. జీడిపిలో కానివ్వండి అన్నిట్లలో నెంబర్ 1 ఉండే. కానీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అనేది ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే తెలుస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావడానికి కారణం రేవంత్ రెడ్డి గారి మాట తీరు, వారి పరిపాలన విధానం, వారు చేసే పనుల వల్ల తెలంగాణ బ్రాండ్ తెలంగాణ అస్తిత్వం అనేది కింద పడిపోయే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఇంకా కూడా బీఆర్ఎస్ అయిపోయింది కదా, అయిపోయింది సచ్చిన పాము అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పదే బీఆర్ఎస్ పేరు తీయాలా, కేసీఆర్ గారి పేరు తీయాలా? వదిలేసి కదా నువ్వు ఏం చేస్తావు అనేది చెప్పు ప్రజలకి. నువ్వు చేసేది తక్కువ మాట్లాడేది ఎక్కువ, అది కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి. నీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడు. కానీ అదే మీటింగ్లలో కూడా ఇంకా కేసీఆర్ గారిని తిట్టం, వారి చావు కోరుకోవడం, మళ్ళీ అదే డ్రామా ఆడుతూ పదే వారు చచ్చిపోవాలా అనుకుంటా మాట్లాడుకుంటానే. మొన్న వారు హెల్త్ బాలేక హాస్పిటల్ పోతే నేను హాస్పిటల్ ఫోన్ చేసి కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి అని నేను ఆయన ఇంకా మంచి మెరుగైన చికిత్స ఇవ్వండి అది ఇది అని చెప్పి మాట్లాడినాను. ఒక స్టేట్మెంట్ బయటికి వదిలిండ్రు వాళ్ళ గవర్నమెంట్ నుంచి. చావు కోరుకోవడం ఎందుకు, మళ్ళీ ఇవన్నీ పిఆర్ స్టంట్లు చేయడం ఎందుకు? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒక తీరు ఎందుకు ఉండడం? నువ్వు ఎప్పుడు ఆయన చావు కోరుకుంటున్న వ్యక్తి కాబట్టి నువ్వు ఇవన్నీ మాట్లాడతావని నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం మేము. 10 సంవత్సరాల పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని నువ్వు ఇంత అనుచితంగా మాట్లాడడము అంటే ఆయన సాంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. అప్పట్లో అంటే 1990 నుంచి 2000 వరకు ఎవరైతే సీఎంలు ఉండేవాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఓడిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ కాల్ చేసి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ నేనేమంటున్నా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఖచ్చితంగా ఎవరైనా కూడా మాట్లాడాలా చెయ్యాలా, ఇదేం పెద్ద విషయం కాదు. కానీ నువ్వు 10 మందిలో 100 మందిలోనేమో వారి చావు గురించి మాట్లాడుతావు. ఏదో ఇక నేను అదే చెప్తున్నా కదా, అది చేసే పని ఇది అది చేస్తూ ఇది చేసే పని ఇక అప్పటి సాంప్రదాయం ఇప్పుడు సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదు. ఏది ఉండే జెన్యున్ గా ఉంది. నువ్వు అందరు మంచి కోరుకుంటే అందరు నీ మంచి కోరుకుంటారు. నువ్వు వేరే వాళ్ళ చావునో లేదంటే ఇంకో రకంగా కోరుకుంటే ఉల్టా ఆ కర్మ అనేది నీకు తాకుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. అందరు నేను దొంగలాగా ఎందుకు చూస్తున్నారు, ఎందుకు చెప్పులు ఎత్తుకోబోయేటల్లాగా చూస్తున్నాడు, ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది? అండ్ మోర్ ఓవర్ ఉన్న ముఖ్యమంత్రులలో అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పేరే ఫస్ట్ టాప్ లో ఉన్నది. అంటే క్రిమినల్ రికార్డింగ్ ఐ మీన్ కేసులలో ద టాప్ మోస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు. సో ఆయన కింద పనిచేసే అడ్మినిస్ట్రేషన్ కూడా అదే తీరుగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం నిన్న మొన్న చూసుకోవచ్చు, మా దగ్గర అయినా కూడా నిన్న మల్కాజ్గిరిలో మీరు టీవీలో కానీ న్యూస్ లో చూడొచ్చు ఏం జరుగుతుందని. ప్రోటోకాల్ ఇష్యూస్ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఇష్యూస్ జరగలేదు. సీతక్క గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారు. ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ ప్రాంతాలలో
ప్రోటోకాల్ లేకుండా ఏమైనా అంటే ఇట్లాంటి గొడవలు ఏమైనా జరిగినాయి 10 సంవత్సరాలు మీరు చూసిరా? చిన్న కింద స్థాయి నాయకులు కూడా పెద్ద లీడర్ లాగా, ఒక మినిస్టర్ లాగా, ఒక సీఎం లాగా ఫీల్ అవుతున్నారు. అక్కడ మేము పోతే మాకు చైర్లు ఉండే, మాకు గౌరవం ఇయ్యరు, ఉల్టా మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి మళ్ళీ మమ్మల్ని అన్నారని చెప్పేసి డ్రామాలు చేస్తారు. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న 3-4 days బ్యాక్ మేము చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసినాం, బోనాల పండుగ. దానికి వేం నరేందర్ గారు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. సో వారు, మా ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్స్ అయిన మేము సికింద్రాబాద్ సంబంధించిన వాళ్ళు మేము ఉండాలి. సో ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వస్తారు, వారి క్యాడర్ ని తీసుకొని వస్తారు. అక్కడ వాళ్ళ క్యాడర్ లేరు, ఎక్కువ మంది, చాలా తక్కువ మంది ఉన్నారు. సో వారికి నామోషి అయ్యి గ్రూప్ లో మహిళా సంఘాల గ్రూపులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావడం ఆ మీటింగ్ కి, ప్లస్ విద్యార్థులని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడము. కొంతమంది బెనిఫిషియర్స్ ని 2 BHK తీసుకున్న వాళ్ళని, కొంతమంది రాని వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏదో చూయించుకునే ప్రయత్నం చేసిండ్రు, అట్లా చేసే ప్రయత్నం చేసిండ్రు. అది చేసే క్రమంలో వారు వచ్చే టైంలో, మా ఎమ్మెల్యే గారు వేం నరేందర్ గారు వచ్చే టైంలోనే పవర్ కట్ అయింది. దాని వాళ్ళ అనుకూలంగా ఏం చేస్తారంటే బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కరెంటు బంద్ చేసిరని అన్నారు. మేమేమైనా కరెంట్ స్టేషన్ లో కూర్చొని ఆన్ ఆఫ్ బటన్లు దగ్గర ఇది చేస్తున్నామా? వారి హయాంలో కరెంట్ కోతలు ఉన్నాయని చెప్పేసి ఒప్పుకోలేక మా మీద నిందలేసి వేస్తున్నారు అని అంటారు. మాకేం అవసరం అండి కరెంటు? కాంగ్రెస్ గురించి అంటే ఇంత చాలా క్లారిటీ చెప్తున్నారు, సో చూస్తున్నారు మీరు యాజ్ ఎ లీడర్ గా ఉన్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది. క్లారిటీ నాకంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ప్రజల్లో తీసుకెళ్ళకపోతున్నారు? తీసుకెళ్ళడంలో బీఆర్ఎస్ కంప్లీట్ గా మైనస్ అవుతుంది. మేము ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకంటే ఎక్కువ తెలియదు. ప్రజలంటే మీరు నేను కూడా ప్రజలే, మనం ఏం ఇంకో గ్రహం నుంచి రాలేదు. వారితో పాటే మనం కూడా ఒక ఈ రాష్ట్రంలో ఒక సిటిజనే. తెలంగాణ రాష్ట్ర వాళ్ళతో పాటు మనం ఉన్నాం. ఏం జరుగుతుందో ఏం జరగట్లేదు అనేది అంతా ఏమంటారు తెలియకుండా అయితే మనం లేము. సో కొన్ని విషయాలలో మనం చెప్పకపోయినా మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు. గతంలో ఎవరు కూడా ప్రశ్నించకపోతున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా అడ్డుకుంటున్నారు. డెఫినెట్ గా అడగాలి. ఇప్పుడే కాదు, ముందు కూడా ప్రశ్నించురా, అట్లా అని నేను అనట్లేదు. ఇప్పుడే కాదు, తెలంగాణ ఏర్పడిన అప్పటి నుంచి వాళ్ళకి ఉద్యమ స్ఫూర్తి ఉంది. మనం అడిగితేనే ఎవరైనా చేస్తారు, మనం కొట్లాడితేనే మన హక్కులు మనకు వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుసు. సో అది బీఆర్ఎస్ నే అని నేను అనట్లే, బీఆర్ఎస్ ని కూడా ప్రశ్నించాలని కూడా నేను చెప్తున్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా నువ్వు ప్రశ్నిస్తేనే నీ పనులు అవుతాయి. నువ్వు కమ్మునుంటే వస్తారు చేస్తారు అని అనుకుంటే వాళ్ళ పనులు చేసుకొని చదువుకొని పోతారు తప్ప ఎవరు వచ్చి ఏం చేయరు. కేవలం ఓట్లకు వస్తారు, ఓట్లు అడిగి పోతారు, తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల. సో వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళని క్వశ్చన్ చేయాలా, అడగాల, అప్పుడు మాత్రమే మన పనులు అవుతాయి. సో ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతున్నారు ఏంటి అని చెప్పి. మేమే ఇన్ కేస్ ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో మంచి చేస్తుంది, మేము అన్ని చేస్తున్నాం, ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డిని రమ్మని కోరుకోవాలి. కానీ కేసీఆర్ గారు ఎక్కడో ఉన్న కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఆయన బయటికి రాడు, ఆయనను ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక సర్వే కండక్ట్ చేశారు. వాళ్ళే ప్రజా పాలన నచ్చిందా, ఫామ్ హౌస్ పాలన నచ్చిందా అని అంటే 80% పైగా ప్రజలు మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలని కోరుకున్నారు. 10 సంవత్సరాల పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినాము, ఎక్కడ ఇబ్బందులు పెట్టలే. సో అందుకే ప్రజలు అట్లాంటి పరిపాలన కోరుకున్నారు. పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు క్రైమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుంది? అపోజిషన్ లీడర్స్ మీద, ప్రశ్నించిన ప్రజల మీద, మీలాంటి జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ప్రజలే కానివ్వండి, లేదంటే జర్నలిస్టులే కానివ్వండి, వివిధ పొజిషన్ లో ఉన్న నాయకులే కానివ్వండి, ప్రభుత్వానికి ఒక రకంగా ప్రశ్నించంగానే వాళ్ళని రేవంత్ రెడ్డి గారి పేరు తీయంగానే పోలీసు వాళ్ళు వస్తారు, కేసులు పెడతారు, తీసుకోబోతారు. అదే నడుస్తుంది మొత్తం ఇదే. అందుకనే క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఫోకస్ అంతా మా మీద ఉంది. అదే ఫోకస్ అంతా ప్రజల సమస్యల మీద ఉంటే క్రైమ్ రేట్ అనేది తగ్గుతుండే. ముఖ్యమంత్రి కూడా హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇట్లా నడుస్తుంది. సో అంటే మీరే చూసుకోండి ఏం జరుగుతుంది ఏంటిదని క్లియర్ గా గ్రౌండ్ లెవెల్లో. మీరు అంటే నేనేదో మీరు అన్నట్టు యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగాను మాట్లాడచ్చు, కానీ గ్రౌండ్ లో మనం డైరెక్ట్ గా ఒక లైవ్ కెమెరా పట్టుకొని పోయి అడుగుదాం
ప్రజలు అంటే ఎట్లా సంతోషంగా ఉన్నారు, ఏం జరుగుతుంది, సెక్యూరిటీ పరంగా భద్రత ఎట్లున్నది ఏంటి అని. అరే ఇంటెలిజెన్స్ వైఫల్యం లోపం ఎంత ఉందనంటే సిటీ సివిల్ కోర్ట్ కి, రాజ్ భవన్ కి థ్రిటనింగ్ కాల్స్, బాంబ్ థ్రిటనింగ్ కాల్స్ వస్తాయండి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా అట్లాంటి కాల్స్ వచ్చినాయా ఎక్కడికైనా? అంటే సరదాగా ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు తప్ప ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి కదా. ఫోన్ ట్యాపింగ్ విషయం మీరు మాట్లాడితే ఎక్కడైనా కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆరోపించిండ్రు తప్ప పలానా మా ఫోన్లు ట్యాప్ అయినని చెప్పి సెలబ్రిటీలో ఎవరైనా బయటికి వచ్చి చెప్పడం జరిగిందా? ఎక్కడ లేదు. అండ్ మొన్న రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ పత్రికలలో పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇప్పటిదాకా ఎటువంటి సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అవ్వలేదు. సో ఎవరిది కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిది అంటే ఎక్కడ ఏమి ఇబ్బందులు అవుతున్నాయి అట్లాంటి ఫోన్లే ట్యాప్ చేసింది, కానీ పర్సనల్ ఫోన్స్ ఎవరిది ట్యాప్ చేసి వినడం జరగలేదు అనేది అక్కడ క్లియర్ ఇండికేషన్. సో కేవలం అదొక అంశాన్ని తీసుకొని వచ్చి కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం లేదంటే ఎక్కడ కూడా లేదు. కేసీఆర్ గారు అరెస్ట్ గారు, కేటీఆర్ గారు కాదు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఇది ఫస్ట్ టైం కాదు అండి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర భద్రత గురించి పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది నిఘా విభాగంని పెట్టుకొని డెఫినెట్ గా చూస్తుంటది. గతంలో మనకి ఇంత టెక్నాలజీ లేనప్పుడు అది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేసేది, ఒక మనిషి రూపంగానో అక్కడ ఒక స్పైగా వాళ్ళు వెళ్ళి సామాన్య ప్రజలలో ఇన్ఫర్మేషన్ అట్లా తీసుకుంటుండే. బట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఏం జరుగుతుంది త్రూ సీసీ కెమెరాసే కానివ్వండి, ఇంకా వేరే టెక్నాలజీ బేస్ చేసుకొని అట్లా వాళ్ళు ఫోకస్డ్ గా 10 years ఉండే, గానీ ఎవరు పర్సనల్ లైఫ్ వినాలని చెప్పి ఎవరికి ఆశ ఉండదు. అండ్ వారికి అంత సమయం కూడా లేదు. ఉన్న సమయం అంతా తెలంగాణ ప్రజల మంచి గురించి ఆలోచించడము చేయడం తప్ప ఇట్లా చిల్లరేషాలు వేయడము అట్లాంటిది ఎప్పుడు జరగలేదు. అట్లా అంటే మరి ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. మరి దాన్ని కూడా తీయమని చెప్తాం మేము. ఏ ప్రభుత్వాలైనా కూడా డెఫినెట్ గా ప్రజల భద్రత గురించి ఆలోచించి ఏం జరుగుతుంది డెఫినెట్ గా అవుతుందండి. డెఫినెట్ గా ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. అది కూడా తీయాలని చెప్పి మేము అంటున్నాం. అట్లా అంటే జస్ట్ మాటల్లో కాదు, మేము అనేది దానికో వ్యాలిడిటీ ఉండాలా. ఇప్పటిదాకా పోలీస్ శాఖ నుంచి అఫీషియల్ గా ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ బయటికి రాలేదు. కానీ వీళ్ళు ఎక్కడికక్కడ నా ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి, నాది చేసినారు, కొంతమందిని పిలిస్తే వాళ్ళనే పిలిచినారు, నన్ను ఎందుకు పిలవలేదు అంటే పబ్లిసిటీ కోసం, మీడియాలో ఉండడానికి ఇట్లాంటి చిల్లరేషాలు వేస్తున్నారు తప్ప ఎవరు ఎన్ని కథల్లో అంటే ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుసు ఎవరేం చేస్తున్నారు, ఏ రకంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేది వాళ్ళే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా మేమే వస్తున్నాం అని చెప్తాం. అది మా పార్టీని మేము ఇది చేయకపోతే మా తప్పు అవుతుంది. డెఫినెట్ గా మేము 100 seats కొడుతున్నాం అని మేము చెప్తాం. తర్వాత రిజల్ట్ అనేది చూసుకోవాలి. గతంలో 2016లో అదే పనిగా పెట్టుకున్నాం, మెజారిటీ సీట్ మేమే గెలుచుకున్నాం. 2020లో మెజారిటీ సీట్ లోకల్ బాడీలో మేమే గెలుచుకున్నాం, మేయర్ కూడా మేమే అయినాం, బీసీ మహిళలనే చేసినాము. తర్వాత ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం పార్టీలు మారిండు. మాకు అట్లాంటి అవసరం లేదు. డెఫినెట్ గా ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాకు క్లారిటీ ఉంది. డెఫినెట్ గా అట్లనే ముందుకెళ్తాం. అండ్ నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక లేడీ పాలిటిక్స్ లో ఉంది అంటే అది కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, ఏదైనా సరే ఆవిడ వెనకాల ఒక అదృష్ట శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈవిడ నడిపిస్తూ ఉంటుంది అనమాట ముందు. అలా కాదు ఇలా కాదు అలా. సో మీరు కూడా హేమ కూడా అలాగేనా, లేకపోతే మీ వెనకాల ఎవరన్నా ఒక మీ మామనో లేకపోతే మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరన్నా వాళ్ళు నడిపిస్తారు? ఎవరు నడిపియారండి, మనం ఉంటాము. మన వెనక మీరు అన్న శక్తులు ఎవరైతే అన్నారో వాళ్ళు పార్టీ నాయకులే కావచ్చు, ప్రజలే కావచ్చు, సపోర్ట్ చేసే ప్రజలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ సమిష్టిగా మనల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. మనం ఎవరు సపోర్ట్ లేకుండా అయితే ముందుకు వెళ్ళలేం, సింగిల్ గా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మా సీతాఫల్ మండి నాయకుల సపోర్ట్ ఉంది, సీతాఫల్ మండి ప్రజల ఆశీర్వాదం ఉంది. అందుకనే నేను 2 terms కేవలం నేనే కాదు, అక్కడ ఏ నాయకుడైనా ఒకవేళ ఎన్నికల్లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరు సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప ముందుకెళ్లే అవకాశం లేదు. సో అండ్ మీరు అన్నట్టు పాలిటిక్స్ లో మహిళలకి చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జెండర్ బేస్డ్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి అండ్ చాలా రకాలుగా మనని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉంటారు. సో ఒక్కటి ఏంటంటే స్ట్రాంగ్
మైండ్ సెట్ అలాంటప్పుడు తోని అనిపించిందా రావాలి. అంటే అసలు ఎందుకు వచ్చాను నేను రాజకీయాల్లోకి అనిపించలేదా? చాలా సందర్భాలు అనిపించినాయి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. సో అట్లా అనుకొని నేను ఆగిపోతే ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రారు అన్న ఇంటెన్షన్ తోని అదొక్కటి నాది నేను సర్ది చెప్పుకొని ఏ దానికైనా కూడా నేను ఫేస్ చేస్తా, ఎదుర్కొంటా అని ఆలోచనతో ముందుకెళ్ళినా కానీ ఇక్కడ కూడా నేను బ్యాక్ స్టెప్ వేయలేదు. చాలా సందర్భాలు ఉన్నాయి కొన్ని, అంటే అవి చెప్పుకోలేని ఉన్నాయి, చెప్పుకునే దగ్గర ఉన్నా కూడా పర్లేదు. ఇప్పుడు అందరూ ఇట్లనే అనుకుంటే మనము బ్యాక్ అయిపోతాము, అట్లా అనుకోదు, ముందుకెళ్ళాలి. సో మనని చూసి ఇంకో 10 మంది వచ్చే విధంగా మనం ఉండాలి, కానీ ప్రతి చిన్నదానికి భయపడితే కరెక్ట్ కాదనే ఇంటెన్షన్ తోటి ఆ మైండ్ సెట్ తో వచ్చినాం. ఇక రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ బ్రాడ్ మైండ్ తోని కాన్ఫిడెన్స్ తో వస్తే ఖచ్చితంగా ఏ రంగాలు, ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు, సో వాళ్ళు రాణిస్తున్నారు కాబట్టి ఇది ఏం పెద్ద విషయం కాదు. అంతమంది ఉన్న ఫ్యామిలీనే ఒక మహిళనే హ్యాండిల్ చేస్తుంది డెఫినెట్ గా. ఎంత హస్బెండ్ సంపాదించి తీసుకొచ్చినా ఒక్కరోజు మహిళ ఒంట్లో వాళ్ళని పడుకుంటే ఆ ఇంటి పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి మీరు ఎనలైజ్ చేసుకుంటే తెలుస్తుంది. సో అట్లా ఒక మహిళ పని చేయకుండా ఉంటే ఈ రాష్ట్రం కూడా పనిచేయదు. కేవలం పురుషులతోనే నడవదు, మహిళలతో 100% మహిళలతో నడుస్తుంది. సమాన హక్కులు ఉండాలా, సమాన బాధ్యతలు కూడా ఉంటే డెఫినెట్ గా అందరికి ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. వెల్ సెడ్. చాలా థ్యాంక్స్ హేమ గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఇది హేమ గారి ఇంటర్వ్యూ, చూసారు కదా. ఎటువంటి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ 1.5 year లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్తున్నారు. సో ఆవిడ మాటల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మహానగర్.